Introduction to RCC and the Principles of Working Stress Method. In this lecture, I am going to deal with ingredients of concrete, important properties of concrete, what are the advantages of concrete, why steel is used as reinforcement, and what are different types of loads considered in the RCC structures. Actually, a structure means a civilian construction like we have building construction, bridges, ట్యాంక్స్, డ్యామ్స్ ఎక్సెట్రా. ఏ స్ట్రక్చర్ తీసుకున్నా సరే మనకి డిఫరెంట్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఆ బిల్డింగ్కి మనకి వీ హ్యావ్ రిక్వైర్డ్ సమ్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ లైక్ బీమ్స్, కాలమ్స్, స్లాబ్స్, వాల్స్, ఫౌండేషన్స్ ఎక్సెట్రా. ఏ స్ట్రక్చరల్ ఎలిమెంట్ తీసుకున్నా వీ విల్ కన్స్ట్రక్ట్ విత్ ఆర్సీసీ, రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. అందుకనే నవేడేస్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ హ్యావ్ బికమ్ వెరీ కామన్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్. ఎందుకు అంత కామన్గా అవుతుందంటే కాంక్రీట్ హ్యాస్ అడ్వాంటేజెస్ లైక్ హై కంప్రెసివ్ స్ట్రెంత్, అది ఈజీగా కంప్రెస్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం కాంక్రీట్ని మౌల్డ్ చేసుకోవచ్చు. ఇట్ విల్ బి రెసిస్టెన్స్ టు ఫైర్ అండ్ ఇట్ ఆల్సో రెసిస్టెన్స్ టు కరోజన్. బట్ మెయిన్ డ్రాబ్యాక్ ఇన్ కాంక్రీట్ ఈజ్ ఇట్ ఈస్ వీక్ ఇన్ టెన్షన్. టు కంపెన్సేట్ దట్ వీక్నెస్ ఆఫ్ కంప్రెషన్ ఇన్ కాంక్రీట్ we are using steel as reinforcement. Let us briefly discuss about the concrete first. Concrete is a composite material consisting of cement, coarse aggregates, fine aggregates and water in suitable proportions. ఈ నాలుగు కూడా మనకి కాంక్రీట్ యొక్క ఇంగ్రీడియంట్స్: సిమెంట్, కోర్స్ అగ్రిగేట్స్, ఫైన్ అగ్రిగేట్స్ అండ్ వాటర్. నౌ లెట్ us discuss about what are the different ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ కూడా దాని యొక్క ఏం చేస్తాయి, ఒక కాంక్రీట్లో ఏమేమి చేస్తాయి అంటే చూద్దాం ఒకసారి. అసలు ఫస్ట్ కాంక్రీట్ ఎలా ఫామ్ అవుతుంది మనకి? ద కెమికల్ ఇంటరాక్షన్ బిట్వీన్ సిమెంట్ అండ్ వాటర్ బైండ్స్ ది అగ్రిగేట్ ఇంటూ ఏ సాలిడ్ మాస్. దాంట్లో సిమెంట్ యాక్ట్స్ యాజ్ ఏ బైండింగ్ మెటీరియల్. బట్ ద మెయిన్ స్ట్రక్చరల్ బిహేవియర్ అనేది మనకి అగ్రిగేట్స్ ఇస్తాయి. ఇట్ మే బి ఫైన్ అగ్రిగేట్స్ ఆర్ కోర్స్ అగ్రిగేట్స్. కోర్స్ అగ్రిగేట్స్ని ఏమంటాం మనం? కోర్స్ అగ్రిగేట్స్ ఆర్ సైజెస్ మోర్ దాన్ 4.75 mm. జనరల్గా మనకి రాక్ని క్రష్ చేసిన తర్వాత కానీ గ్రావెల్ని క్రష్ చేసిన తర్వాత వచ్చే మెటీరియల్ మనం ఎప్పుడైతే సైజు 4.75 mm సైజ్ కానీ ఎక్కువ ఉంటుందో అటువంటి వాటిని మనం కోర్స్ అగ్రిగేట్స్ అంటాం. అదే ఫైన్ అగ్రిగేట్స్గా మనం జనరల్గా ఆర్సీసీలో యూస్ చేసి శాండ్ యూస్ చేస్తాం. ఫైన్ అగ్రిగేట్ సైజు 0.075 mm నుండి 4.75 mm మధ్యలో ఉంటుంది. వాటర్ ఇది మనకి క్యూరింగ్ కోసం ఎక్కువ యూస్ చేస్తాం. బట్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ కాంక్రీట్ హైడ్రేషన్ ప్రాసెస్ జరగాలి. ఎప్పుడైతే మనకి హైడ్రేషన్ హీట్ లిబరేట్ అవుతుందో కాంక్రీట్కి స్ట్రెంగ్త్ గెయిన్ అవుతుంది. దానికోసం మనకి వాటర్ని యూస్ చేస్తాం. దట్ వాటర్ షుడ్ బి పోర్టబుల్, అంటే మనకి అవైలబుల్గా ఉండాలి, గుడ్ క్వాలిటీ అయి ఉండాలి వాటర్ అనేది. దెన్ ఈ క్యూరింగ్ చేస్తాం కాంక్రీట్ని. జనరల్గా కాంక్రీట్ క్యూర్ చేసేటప్పుడు దాని యొక్క స్ట్రెంగ్త్ రావడానికి 2 స్టేజ్గా డివైడ్ అవుతుంది. ఒకటి సెట్టింగ్ స్టేజ్, అనదర్ వన్ ఈజ్ ద హార్డనింగ్ స్టేజ్. ఇమీడియట్గా ఎప్పుడైతే ప్లాస్టిక్ స్టేట్ నుండి హార్డన్ అవుతుందో, గట్టి పడడానికి రెడీగా ఉంటుందో అటువంటి స్టేజ్ మనం సెట్టింగ్ టైం అంటాం. అంటే ఎప్పుడైతే మనం కాంక్రీట్ని ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ 10 hours పాటు దాని సెట్టింగ్ టైం అంటాం. ఆ తర్వాత ఆ సెట్టింగ్ దగ్గర నుండి హార్డ్గా మారిన తర్వాత స్ట్రెంగ్త్ గెయిన్ అవుతుంది. దట్ స్ట్రెంగ్త్ గెయిన్ అయ్యే టైం మనం హార్డనింగ్ అంటాం. ఈ హార్డనింగ్ అనేది 28 days పాటు జరుగుతుంది. అబౌట్ 28 days వరకు అది 90% ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ గెయిన్స్ ఇన్ 28 days. అక్కడ హార్డనింగ్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్. కాంక్రీట్ ఏదైతే ఉంటుందో ఆ కాంక్రీట్కి స్టీల్ కనుక మనం యాడ్ చేస్తే, ఒక రెయిన్ఫోర్స్మెంట్ మనం సపోర్ట్ ఇస్తే దాన్ని మనం రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటాం. ఎప్పుడైతే కాంక్రీట్ టెన్షన్లో వీక్గా ఉంటుందో దాన్ని సపోర్ట్ చేయడం కోసం మనం ఒక రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఆ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ కాంక్రీట్ మనం రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటాం. జనరల్గా అటువంటి సపోర్ట్ మనం స్టీల్ బార్స్ ద్వారా కానీ, ప్లేట్స్ కానీ, ఫైబర్స్ కానీ ఇస్తాం. ఓకే, స్టీల్ హ్యాస్ హై టెన్సైల్ స్ట్రెంగ్త్. ఆల్సో ఇట్ హ్యాస్ కంప్రెసివ్ లోడ్ని క్యారీ చేసే కెపాసిటీ కూడా స్టీల్కి ఉంటుంది. అండ్ ద బాండ్ బిట్వీన్ కాంక్రీట్ అండ్ స్టీల్ ఈజ్ అచీవ్డ్ బై ది కెమికల్ ఎడెషన్, ద సర్ఫేస్ రఫ్నెస్ అండ్ క్లోజ్లీ స్పేస్డ్ రిబ్స్ అలాంగ్ ద స్టీల్. స్టీల్కి చుట్టూరు కూడా మనకి రిబ్స్లా ఉంటాయి. అక్రాస్ ద మొత్తం త్రూఅవుట్ ది లెంత్ మనకి రౌండ్గా రిబ్స్లా ఉంటాయి. ఆ రిబ్స్ ఉండడం వల్ల కాంక్రీట్ స్టీల్ కలిసినప్పుడు బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అనదర్ రీజన్ ఈజ్ ద chemical addition. The main reason why we are using steel in a concrete, in reinforced concrete, is thermal expansion. Thermal expansion of concrete and steel are almost same. For a concrete have 1.1 into 10 power minus 5 per degree centigrade.
as well as steel has 1.2 into 10 power minus 5 per degree centigrade. ఈ రెండిట్లకి సేమ్ కంపాటబిలిటీ ఉండడం వల్ల థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే టెంపరేచర్ పెరిగినప్పుడు ఒకే విధంగా ఎక్స్పాండ్ అవుతుంది, టెంపరేచర్ తగ్గినప్పుడు ఒకే విధంగా కాంట్రాక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై యూఆర్ యూజింగ్ స్టీల్ ఇన్ ఆర్సీసీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ reinforcements are mild steel FE 250 అంటాం, HYSD bars high yield strength deformed bars, you have FE 415 and FE 500. and another type of reinforcements are steel wire fabric. జనరల్గా మనం యూస్ చేసే మైల్డ్ స్టీల్ యూస్ చేస్తాం, అలాగే HYSD బార్స్ యూస్ చేస్తాం. హియర్ FE రిప్రజెంట్స్ ఐరన్, ఫెర్రస్, ఐరన్ యొక్క కెమికల్ నేమ్ ఫెర్రస్. 250 రిప్రజెంట్స్ దట్ స్ట్రెంత్ ఆఫ్ ది స్టీల్, 250 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అంటాం. అదే FE 415 అంటే కనుక 415 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ దాని యొక్క స్ట్రెంత్ అవుతుంది. ఎప్పుడైతే HYSD బార్స్ ఉంటాయో, మైల్డ్ స్టీల్కి HYSD బార్స్కి డిఫరెన్స్ ఏంటంటే మైల్డ్ స్టీల్లో కార్బన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, FE 415 బార్స్లో కార్బన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే కార్బన్ కంటెంట్ ఎక్కువ అవుతుందో ఎలాంగేషన్ ఎక్కువగా ఉంటుంది, బట్ స్ట్రెంత్ తగ్గుతుంది. సో ఇఫ్ యూ వాంట్ మోర్ ఎలాంగేషన్ యూ హ్యావ్ టు గో టు ది more carbon content bars. Then what are the different advantages of RCC? మనం చెప్పుకున్నట్టుగా RCC ఈజ్ వెరీ గుడ్ స్ట్రెంగ్త్ ఇన్ టెన్షన్ యాజ్ వెల్ యాజ్ కంప్రెషన్. కాంక్రీట్లో ఉండే కంప్రెషన్, స్టీల్లో ఉండే టెన్షన్ రెండు కలిపి ఆర్సీసీకి స్ట్రెంగ్త్ ఇస్తాయి. అలాగే ఆర్సీసీ స్ట్రక్చర్స్ ఆర్ మోర్ డ్యూరబుల్, అవి మనకి ది కెన్ లాస్ట్ అప్ టు 100 years. ఆర్సీసీ సెక్షన్స్ కెన్ బి గివెన్ ఎనీ షేప్, అది మనకి ఈజీగా ఏ షేప్ కొంటే ఆ షేప్ మనం మౌల్డ్ చేసుకోవచ్చు. లెంత్ ఎక్కువగా ఉన్నా, డెప్త్ తక్కువగా పెట్టుకున్నా, ఎలా అంటే మనం ఈజీగా మౌల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్సీసీ ద స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ ఇంపార్ట్స్ డక్టిలిటీ టు ది ఆర్సీసీ స్ట్రక్చర్. యాక్చువల్గా కాంక్రీట్ అనేది మనకి ఇట్ ఈస్ ఎ బ్రిటిల్ మెటీరియల్, వితౌట్ ఇండికేషన్ మనకి అలాంగేషన్ లేకుండా బ్రేక్ అవుతుంది. బట్ వీఆర్ యాడింగ్ స్టీల్ ఇన్ ది కాంక్రీట్, ద ఆర్సీసీ సెక్షన్ ఎంటైర్లీ కన్వర్ట్స్ ఇన్ టు ది డక్టైల్ మెటీరియల్. RCC structures are more fire resistant than other commonly used construction materials like steel and wood. RCC is almost impermeable to moisture. మాయిశ్చర్ కంటెంట్కి ఇంపెరిమబుల్గా ఉంటుంది, అంటే వాటర్ అనేది అబ్జర్బ్ చేసుకోదు లోపలికి. ప్రాపర్లీ డిజైన్డ్ RCC స్ట్రక్చర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రెసిస్టెంట్ టు ఎర్త్క్వేక్స్. ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్లో కూడా మనం RCC స్ట్రక్చర్స్ని యూస్ చేయొచ్చు. అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ వెరీ లో ఇన్ RCC. మరి అడ్వాంటేజెస్ ఉన్నాయి. డోంట్ వీ హ్యావ్ ఎనీ డిసడ్వాంటేజెస్? ఎస్, RCC ఆల్సో హ్యావ్ సమ్ డిసడ్వాంటేజెస్. లైక్ RCC స్ట్రక్చర్స్ ఆర్ హెవియర్ దాన్ అదర్ స్ట్రక్చర్స్. మన స్టీల్ స్ట్రక్చర్స్ యూస్ చేసిన, వుడ్ స్ట్రక్చర్స్ యూస్ చేసిన, RCC స్ట్రక్చర్స్ హ్యావ్ మోర్ డెడ్ లోడ్. సో దానివల్ల దాని ఓన్ వెయిట్ ఎక్కువైపోతుంది. RCC యొక్క వెయిట్ డెడ్ లోడ్ ఎక్కువగా ఉంటుంది, సో మనకి హెవియర్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. దెన్ RCC నీడ్స్ లాట్ ఆఫ్ ఫార్మ్ వర్క్, సెంటరింగ్ అండ్ షట్టరింగ్. RCCకి ఫార్మ్ వర్క్ కావాలి. ముందు మనకు స్లాబ్ వేయాలంటే దానికి ఏదైనా మనం సపోర్ట్ కోసం షట్టరింగ్ ఇవ్వాలి, ఆ షట్టరింగ్ పైన మనం సెంటరింగ్ చేస్తాం, ప్లస్ స్కిల్డ్ లేబర్ కూడా అవసరం అవుతుంది దీనికి. నెక్స్ట్ RCC కాంక్రీట్ స్ట్రక్చర్స్ని ఫుల్ స్ట్రెంత్ ఎటైన్ అవ్వడానికి 90% ఆఫ్ స్ట్రెంత్ ఎటైన్ అవ్వడానికి 28 days పడుతుంది. సో వీ రిక్వైర్డ్ క్యూరింగ్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ మోర్ టైమ్ హ్యావ్స్ బి టేకెన్. ఇమీడియట్గా లైక్ స్టీల్ స్ట్రక్చర్స్ మనం రివెటింగ్ చేసి, వెల్డింగ్ చేసి వెంటనే మనం యూస్ చేసేయలేం కాంక్రీట్ స్ట్రక్చర్స్ని. కాంక్రీట్ స్ట్రక్చర్స్ టేక్ టైమ్ టు గెయిన్ ఇట్స్ స్ట్రెంత్. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ RCC. Disadvantages of RCC. Then why steel is used as reinforcement? The main reason is to resist the tensile stresses. కాంక్రీట్లో ఏదైతే టెన్సైల్ స్ట్రెస్ వీక్గా ఉంటుందో దాన్ని రెసిస్ట్ చేయడం కోసం మనం స్టీల్ని యూజ్ చేస్తాం. దెన్ వన్ ఈజ్ టు రెడ్యూస్ ది సైజ్ ఆఫ్ ది సెక్షన్. ఇఫ్ యూ నాట్ యూజింగ్ ద స్టీల్ ఇన్ RCC, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ బీమ్. ఒక బీమ్ తీసుకుంటే కనుక దట్ బీమ్ విల్ హ్యావ్ more depths. If you not consider the steel, RCC కన్సిడర్ చేయకపోతే కనుక బీమ్ యొక్క డెప్త్ ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఇస్ ద డెప్త్, ఇది డెప్త్గా మారుతుంది. బట్ ఇఫ్ స్టీల్ ఈజ్ యూస్డ్, ద సేమ్ సెక్షన్ ద డెప్త్ విల్ బి రెడ్యూస్డ్. హియర్ వీ కెన్ రెడ్యూస్ ద డెప్త్. దిస్ వన్ ఈజ్ if you not consider the steel bars, depth will be more. If you consider the steel bars, depth will be decreased. దెన్ బాండ్స్ వెల్ విత్ ది కాంక్రీట్. స్టీల్ అనేది బాండింగ్ ఎక్కువగా ఉంటుంది, మనం చెప్పుకున్నట్టుగా రిబ్స్ ఉంటాయి స్టీల్కి, సో దానివల్ల బాండింగ్ అనేది గట్టిగా ఉంటుంది. దెన్ టు టేక్ కేర్ ఆఫ్ టెంపరేచర్, ష్రింకేజ్ అండ్ షియర్ స్ట్రెసెస్. వాట్ ఆర్ ద డిఫరెంట్ కోడ్స్ యూజ్డ్ ఇన్ RCC? RCC అనగానే ఫస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ద కోడ్ బుక్ ఆఫ్ IS 456/2000.
IS Indian Standards code number is 456 and the year it was modified as 2000. మొత్తం ఆర్సీసీ డిజైనింగ్ అంతా కూడా మనకి ఈ IS 456/2000 కోడ్లో ఉంటుంది. దెన్ IS 875 1987 ఇట్ వాజ్ రివైజ్డ్ ఇన్ 2006. దెన్ దాంట్లో IS 875 అనేది కంప్లీట్గా మనకి లోడ్స్ గురించి డిఫైన్ చేస్తుంది. దాంట్లో పార్ట్ 1 డీల్స్ విత్ ది డెడ్ లోడ్, పార్ట్ 2 డీల్స్ విత్ లైవ్ లోడ్, పార్ట్ 3 డీల్స్ విత్ ది విండ్ లోడ్స్, part 4 deals with the snow loads, and part 5 deals with the miscellaneous loads and other load combinations. Then IS 1893 discuss about the earthquake resistant designs, and SP 16 1980 and SP 34 1987 are code books which deals with the charts. And దీనిలో మనకి చార్ట్స్లో ఉంటుంది. దీస్ ఆర్ లైక్ హ్యాండ్ బుక్స్ అనమాట. మనకి ఈ పర్టికులర్ చార్ట్ చూసి ఎంత మనకి స్ట్రెంత్ కావాలంటే దాన్ని ఎలా డిజైన్ చేయాలనేది ఈ SP 16 SP 34 చార్ట్స్లో మనకి ఈజీగా తెలుస్తుంది. దెన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ లోడ్స్ టు బి కన్సిడర్డ్ ఇన్ డిజైన్ ఆఫ్ ఆర్సీ ఎలిమెంట్స్? ఏమేమి లోడ్స్ ఉంటుంది మనం చెప్పుకున్నట్టుగా వీ హ్యావ్ డెడ్ లోడ్. డెడ్ లోడ్ అంటే ఏంటి? డ్యూ టు సెల్ఫ్ వెయిట్ ఆఫ్ స్ట్రక్చర్ అకర్స్ త్రూ అవుట్ ది లైఫ్ స్పాన్, అవి పర్మనెంట్గా అలాగా ఉండిపోతాయి మనకి. దెన్ లైవ్ లోడ్ ఆర్ సూపర్ ఇంపోజ్డ్ ఆర్ ఇంపోజ్డ్ లోడ్ అంటాం. లైవ్ లోడ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇంపోజ్డ్ లోడ్. ఇట్ ఈస్ చేంజెస్ విత్ టైమ్. దెన్ వీ హ్యావ్ విండ్ లోడ్. దీస్ ఆర్ హారిజంటల్ లోడ్స్ కాజ్డ్ బై విండ్. మనకు ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ కనుక హైట్ పెరిగే కొద్దీ విండ్ లోడ్స్ అనేవి కన్సిడర్ చేస్తాం, లోడ్స్ పెరుగుతూ వెళ్తాయి. దెన్ ఎర్త్క్వేక్ లోడ్, ఇది ఇప్పుడు కామన్గా మనం ప్రతి దాంట్లో కన్సిడర్ చేస్తాం. వీ హ్యావ్ డిఫరెంట్ జోన్స్ ఇన్ ఇండియా. Zone 2, Zone 3, Zone 4, Zone 5 లైక్ దట్ వీ హ్యావ్ డిఫరెంట్ జోన్స్. ఒక్కొక్క ఎర్త్క్వేక్ ప్రోన్ ఫ్రీక్వెన్సీస్ బట్టి జోన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ జోన్ బట్టి అక్కడ మనం ఎర్త్క్వేక్ లోడ్ అని డిజైన్ చేస్తాం. దెన్ స్నో లోడ్స్. యాక్చువల్ మన ఇండియాలో ట్రాపికల్ కంట్రీస్ లైక్ ఇండియా వీ డిడెంట్ కన్సిడర్ అబౌట్ ది స్నో లోడ్స్, బట్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ స్నో లోడ్ ఈస్ కంపల్సరీ. ఎందుకంటే ఒక మార్నింగ్ వాళ్ళు వేసేసరికి స్లాబ్ మొత్తం కూడా మనకి స్నోతో నిండిపోయి ఉంటుంది. బట్ ఇన్ ఇండియా వీ హ్యావ్ నో సచ్ సిచ్యువేషన్స్, సో వీఆర్ నాట్ యూజింగ్ ది స్నో లోడ్స్ ఇన్ ది డిజైన్. Then what are the different grades of concrete? Here M10, M15 are called normal grades. M20, M25, M30 up to M45 are called as standard grades, and M50, M55 up to M70 are called as high strength grades. Here M is called mixed proportion. That pakka number 10 gaani 15 gaani that represents, that is compressive strength. Its units are Newton per mm square or megapascals. జనరల్గా మనం ఏం డిజైన్ చేసినా కాంక్రీట్ M20 యూస్ చేస్తున్నామా, M30 యూస్ చేస్తున్నామా, M35 యూస్ చేస్తున్నామా అడుగుతారు. సో M అంటే మిక్స్డ్ ప్రపోర్షన్, దట్ 25, 30 or 45 రిప్రజెంట్స్ ది నెంబర్ విచ్ ఈస్ ది కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ది కాంక్రీట్. దెన్ ఆ డిజైన్ చేసేటప్పుడు కాంక్రీట్ని మిక్స్ చేసేటప్పుడు వీ హ్యావ్ 2 different types of mixes. One is nominal mix and another one is the design mix. The nominal mix is the process in which all the ingredients are prescribed as per specifications and other proportions are specified in the ratio of cement to aggregates for the certain strength achievement. అంటే జనరల్గా మనం నార్మల్గా యూస్ చేసేటప్పుడు నామినల్ మిక్స్లో M5, M7.5, M10, M15 అండ్ M20 విల్ బి కన్సిడర్ యాజ్ నామినల్ మిక్స్. అంటే మనం మిక్స్ చేసేటప్పుడు ముందే ఈ ప్రపోర్షన్లో ఇంత క్వాంటిటీ వాడాలి, ఈ ప్రపోర్షన్లో ఇంత క్వాంటిటీ వాడాలని చేసిన తర్వాత వచ్చిందని మనం నామినల్ మిక్స్ అంటాం. బట్ వేరేస్ డిజైన్ మిక్స్ ఈజ్ ఇట్ విల్ బి డిజైన్డ్ ఇన్ RMC రెడీలీ మిక్స్ కాంక్రీట్ దగ్గర మనం రెడీ చేసి పెట్టుకుంటాం. అంటే ఆల్రెడీ టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తాం. కాంక్రీట్ రెడీ అయిన తర్వాత క్యూబ్స్ కింద ఫామ్ అవుతాయి. ఆ క్యూబ్స్ని తీసుకొచ్చి మనం టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు వచ్చే కంప్రెసివ్ స్ట్రెంత్ బట్టి దానికి స్ట్రెంత్ అంతా చెప్తాం. అలా చెప్పిందని మనం డిజైన్ మిక్స్ అంటాం. డిజైన్ మిక్స్ ఈజ్ ఎ ప్రాసెస్ టు ప్రిపేర్ కాంక్రీట్ బై టెస్టింగ్ ఆల్ నెసెసరీ ప్రాపర్టీస్ లైక్ ప్రాపర్టీస్ ఆఫ్ సిమెంట్, ఫైన్ అగ్రిగేట్స్, కోర్స్ అగ్రిగేట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్. ఇట్ ఈస్ జనరల్లీ డిజైన్ ఫ్రమ్ RMC రెడీ మిక్స్ కాంక్రీట్ దగ్గర ఆ ప్లాంట్ దగ్గర రెడీ చేసి ఆ క్యూబ్స్ని మనం టెస్ట్ చేస్తాం రెడీ అయిన తర్వాత. దెన్ వాట్ ఆర్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంక్రీట్? టెన్సైల్ స్ట్రెంత్. అసలు కాంక్రీట్కి టెన్సైల్ స్ట్రెంత్ అనేది ఉండదు, విల్ కన్సిడర్ యాజ్ నెగ్లిజిబుల్. బట్ అసలు టెన్సైల్ స్ట్రెంత్ అంటే ఏంటి? ద ఎబిలిటీ ఆఫ్ కాంక్రీట్ టు రెసిస్ట్ టెన్సైల్ ఫోర్స్ ఆర్ స్ట్రెస్సెస్ అప్లై టు ఇట్. జనరల్గా కాంక్రీట్ టెన్సైల్ స్ట్రెంత్ మనం ఇగ్నోర్ చేస్తాం. వీ అజ్యూమ్ దట్ టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ 0. అసలు టెన్సైల్ స్ట్రెంత్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ టెస్టులు చేయొచ్చు. దాంట్లో మనకు ఉండేవి స్ప్లిట్ సిలిండర్ టెస్ట్. టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ని జనరల్గా మనం చూపించడానికి యూజ్ చేసే యూనిట్స్ న్యూటన్ పర్ mm square. ఇఫ్ యూ కన్సిడర్ ద నోటేషన్స్ ఆర్ FCR ఈక్వల్ టు 0.7 into √FCK. Here FCK represents characteristic compressive strength. We will discuss later about that what is FCK. Then what is
Modulus of elasticity. The ratio of applied stress to the corresponding strain is called modulus of elasticity of concrete. అంటే ఎంత స్ట్రెస్ అయితే అప్లై చేస్తున్నామో ఆ స్ట్రెస్ దగ్గరగా స్ట్రెయిన్ ఎంత డెవలప్ అవుతుంది. సో స్ట్రెస్ టు ది స్ట్రెయిన్ గివ్స్ ది modulus of elasticity. Its units are 5000 into root over FCK, square root of FCK. Then Poisson's ratio, the ratio of transverse strain to longitudinal strain subjected to axial loads. అంటే ఏదైనా ఒక బాడీ మీద మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఒక డైరెక్షన్లో డైమెన్షన్స్ తగ్గుతూ ఉంటాయి, దాని ఇంకో వేరే డైరెక్షన్లో డైమెన్షన్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ డెఫినేషన్ మనం పాయింట్స్ రేషియో అంటుంది. ద రేషియో ఆఫ్ ట్రాన్స్ఫర్ స్ట్రెయిన్ టు ది లాంగినల్ స్ట్రెయిన్. ట్రాన్స్ఫర్ స్ట్రెయిన్లో మనకు వచ్చిన దానికి లాంగినల్ స్ట్రెయిన్లో వచ్చిన రేషియోని మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మనం పాయింట్స్ రేషియో అంటాం. జనరల్గా మనం కాంక్రీట్ స్ట్రక్చర్ డిజైన్ చేయడానికి వీ విల్ కన్సిడర్ ద రేషియో యాజ్ 0.2. దెన్ క్రీప్. క్రీప్ ఈజ్ ఏ డిఫార్మేషన్ ఆఫ్ స్ట్రక్చర్ డ్యూ టు సస్టైన్డ్ లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాంక్రీట్ కన్సిడర్ చేస్తే కనుక ఒక స్లాబ్ మీద లోడ్ ఉందనుకోండి, ఆ స్లాబ్ మీద సేమ్ టైప్ ఆఫ్ లోడ్, సేమ్ అమౌంట్ ఆఫ్ లోడ్ త్రూ అవుట్ ది ఇయర్స్ ఉన్నప్పుడు ఆ స్లాబ్లో కానీ ఆ బీమ్లో కానీ డిఫార్మేషన్స్ వస్తాయి. వీఆర్ నాట్ చేంజింగ్ ద లోడ్, బట్ డ్యూ టు ది లాంగ్ టర్మ్ లోడింగ్ ఆఫ్ కాన్స్టాంట్ లోడింగ్ సమ్ డిఫార్మేషన్స్ విల్ బీ seen. That deformation is called as creep. Then shrinkage. Volume changes observed in concrete due to the loss of moisture at a different stages. Different stagesలో కాంక్రీట్లో ఉండే మాయిశ్చర్ కంటెంట్ లాస్ అవడం వల్ల దాని యొక్క డైమెన్షన్స్ తగ్గుతాయి. అటువంటి వాటిని మనం ష్రింకేజ్ అంటాం. దెన్ వర్కబిలిటీ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఫ్రెష్లీ మిక్స్డ్ కాంక్రీట్. ఫ్రెష్గా తయారు చేసిన మిక్స్డ్ కాంక్రీట్కి ఈజీగా మనకి హోమోజినిటీ ఉండడం, దాన్ని మిక్స్ చేయడం, వేరే చోట ప్లేస్ చేయడం, అలా మనకి ఎంత ఈజీగా వర్క్ చేయగలుగుతామో దాన్ని మనం వర్కబిలిటీ అంటాం. దెన్ వెరీ ఇంపార్టెంట్ వన్, యూనిట్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్. ఫర్ PCC, ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ హ్యావ్ యూనిట్ వెయిట్ ఆఫ్ 24 kN per meter cube, and RCC, reinforced cement concrete, has unit weight of 25 kN per meter cube. Then what are the different properties of steel? Same, modulus of elasticity, the definition is same to concrete and steel. It is a ratio of stress to strain, but here we'll call it as a modulus of elasticity is a characteristic that assesses a material's resistance to deformation under load. This is theoretical definition. ఎక్స్ప్రెషన్లో చెప్పాలంటే కనుక మనం స్ట్రెస్ టు స్ట్రెయిన్. హియర్ modulus of elasticity of steel is 2.1 into 10⁵ Newton per mm². Then unit weight of steel, it is the ratio of the weight of steel to its per unit volume. The value is 78.5 kN per meter cube. Thank you.